ఇక తెలంగాణలో నెక్స్ట్ ప్రచారానికి సంబంధించినటువంటి వ్యూహాలపైన కూడా ఏ రకంగా ఉంటున్నాయనేది కూడా మనకు స్పష్టత వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత ఇక్కడ అభ్యర్థులు ఎవరనేది కూడా తేలింది. గుర్తుల కేటాయింపు అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతోంది. రెబల్స్ కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి గుర్తులు ఇస్తోంది అనేది మనం చూస్తున్నాం. విజయనగరంలో మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయించినటువంటి పరిస్థితిగా తెలుస్తోంది. ఎందుకు ఇది జనసేన పార్టీకి కేటాయించేటువంటి సింబల్ గాజు గ్లాసు, వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి అన్ని చోట్ల కూడా ఆ గాజు గ్లాసు గుర్తు ఇస్తున్నారు. మిగిలినటువంటి చోట్ల ఈ అంశం పైన ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా జనసేన పార్టీ తీసుకువెళ్ళింది. అయినప్పటికీ కూడా వారికి ఈ కేటాయింపు ఏంటి అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి సత్య కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్య, చెప్పండి, ఏంటి ప్రస్తుతం అభ్యర్థులు తేలిపోయిన తర్వాత ఇటు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు విషయంలో గాజు గ్లాసు గుర్తు కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఏంటి దీనిపైన ఇప్పటికే జనసేన కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసి ఉన్నటువంటి నేపథ్యంలో గాజు గ్లాసు గుర్తు కేటాయించడానికి కారణాలేంటి? ఎన్నికల సంఘం కావచ్చు లేదా ఆర్ఓలు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతున్నారు? రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి ఉన్న భేదం ఇదే. ఏదైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ పార్టీలు. అయితే జనసేన గత ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఓట్లు ఆ పర్సంటేజ్లో రాకపోవడం, ఆ సీట్లు అనుకున్న సీట్లు గెలుపొందకపోవడంతో రిజిస్టర్డ్ పార్టీగానే రికగ్నైజ్డ్ పార్టీగానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో జనసేనకు సంబంధించినంత వరకు ఆ పార్టీ పోటీ చేసే అన్ని ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ గుర్తు గాజు గ్లాస్ లభిస్తుంది. ఆ పార్టీ పోటీ చేయని చోట దాన్ని ఫ్రీ సింబల్గా కేటాయిస్తారని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ నిబంధనలో ఉన్న నేపథ్యంలో, అంటే కేవలం గాజు గ్లాస్ అనే కాదు, ఏ పార్టీ అయినా సరే తాను ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ ఆ ప్రాంతంలో తమకు గతంలో అలాట్ చేసినటువంటి గాజు గ్లాసు కేటాయించబడుతుంది, ఆ సింబల్ అలాట్ చేయబడుతుంది. ఎక్కడెక్కడైతే పోటీ చేయరో అది ఫ్రీ సింబల్గా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు వాటిని కోరుకుంటారో వారికి కేటాయించడం జరుగుతుంది. ఈ రకంగా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు తాముకు ఇచ్చినటువంటి 3 ఆప్షన్లో గాజు గ్లాసును పెట్టుకోవడం, దీంతో గాజు గ్లాసు వారికి కేటాయించడం జరిగింది ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదో అక్కడ ఆ ప్రాంతాల్లో. అలాగే ఇప్పుడు మనకంతున్న సమాచారం ప్రకారం విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి మీసాల గీతకు గాజు గ్లాసును కేటాయించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా జగ్గంపేట తూర్పుగోదావరి జిల్లా జ్యోతుల నెహ్రూ పైన రెబల్ అభ్యర్థిగా జనసేనకు సంబంధించి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సూర్యచంద్రరావు కూడా ఆయనకు కూడా గాజు గ్లాస్ గుర్తు జగ్గంపేటలో కేటాయించినట్టుగా తెలుస్తోంది. అది ఇండిపెండెంట్ అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు అతనికి వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇదే. అయితే ఈ విషయంలో కూటమి అభ్యర్థులు కొంతమేరకు విస్తృతమైన ప్రచారం చేసి తమ గుర్తు ఏంటి అనేది ఆ నియోజకవర్గంలో చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 పార్లమెంట్ సీట్లు ఏదైతే జనసేన పోటీ చేస్తుందో, ఒకటి కాకినాడ, 2 మచిలీపట్నం, 2 చోట్ల కూడా గాజు గ్లాస్ గుర్తు పార్టీ తరఫున వారికి కేటాయించడం జరుగుతుంది. 21 స్థానాల్లో వారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ కూడా గాజు గ్లాస్ గుర్తు వారికి కేటాయించబడుతుంది. మిగిలిన ప్లేసుల్లో ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు కోరుతారో వారిలో ఎవరైతే ఎక్కువ మంది ఉంటే గనక వారిలో లాటరీ తీసి వారికి ఆ గుర్తు కేటాయించడం జరుగుతుంది. ఈ రకంగా ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు 2 స్థానాల్లో ఆ విధంగా కేటాయించినట్లుగా సమాచారం ఉంది. అయితే జనసేన ఇప్పటికే తమ గుర్తును వేరే వారికి కేటాయించొద్దంటూ అటు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా విజ్ఞప్తులు పంపించింది. వారి పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా సమయం అయిపోయింది. ఇప్పుడు ఎలాగ ఉపసంహరణ గడువు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఇండిపెండెంట్గా ఉన్నారో వారికి కేటాయించిన గుర్తులు అలాగే ఉంటాయని కూడా ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, చూద్దాం. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్లకు కావచ్చు, కొంతమంది రెబల్ గా పోటీ చేసినటువంటి వారికి కేటాయించడం పైన రాజకీయంగా కూడా తీవ్ర రుదుమానం రేపుతున్నటువంటి అంశం. దీనిపైన కూడా మరింత